జై శ్రీమన్నారాయణ. ఈరోజు మన అందరికీ అన్ని శుభాలే కలగాలని కోరుకుంటూ ముందుగా ఒక మంచి మాట చెప్పుకొని ఈరోజు పంచాంగం, ఈరోజు ప్రత్యేకతలు, ఈరోజు దినఫలాలు చూద్దాం. కలలు నిజమవ్వాలంటే కష్టపడాలి. నిరంతర శ్రమే విజయానికి గమ్యం చూపుతుంది. మీరు ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయనట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ సింబల్ నొక్కి ఆల్ అనే ఆప్షన్ని సెలెక్ట్ చేయండి. ఈరోజు పంచాంగం చూద్దాం. శ్రీ విశ్వావసు నామ సంవత్సరం, ఉత్తరాయణం, శిశిర ఋతువు, మాఘమాసం, శుక్లపక్షం, జనవరి 23, 2026, శుక్రవారం. తిథి పంచమి, రాత్రి 1:46 వరకు. తదుపరి షష్ఠి. నక్షత్రం పూర్వభాద్ర, మధ్యాహ్నం 2:33 వరకు. తదుపరి ఉత్తరాభాద్ర. యోగము పరిగ, మధ్యాహ్నం 3:59 వరకు. తదుపరి శివము. కరణం భవ, మధ్యాహ్నం 2:10 వరకు. తదుపరి బాలవ, రాత్రి 1:46 వరకు. తదుపరి కౌలవ. సూర్యోదయం ఉదయం 6:40. సూర్యాస్తమయం సాయంత్రం 5:59. చంద్రోదయం ఉదయం 9:37. చంద్రాస్తమయం రాత్రి 10:02. అశుభ సమయాలు. రాహుకాలం ఉదయం 10:54 నుండి మధ్యాహ్నం 12:19 వరకు. యమగండం మధ్యాహ్నం 3:09 నుండి 4:34 వరకు. గుళిక కాలం ఉదయం 8:04 నుండి 9:29 వరకు. దుర్ముహూర్తం ఉదయం 8:55 నుండి 9:41 వరకు. తిరిగి మధ్యాహ్నం 12:42 నుండి 1:27 వరకు. వర్జము రాత్రి 12:02 నుండి 1:37 వరకు. శుభ సమయాలు. అమృత గడియలు ఈ రోజు లేవు. అభిజిత్ ముహూర్తం ఉదయం 11:57 నుండి మధ్యాహ్నం 12:42 వరకు. బ్రహ్మ ముహూర్తం తెల్లవారుజామున 4:58 నుండి 5:49 వరకు. శుభ గడియలు ఉదయం 9:41 నుండి 10:50 వరకు. తిరిగి సాయంత్రం 4:35 నుండి 7:25 వరకు. జనవరి 23 శుక్రవారం. ఈ రోజు ఉన్న తిథి శుక్లపక్ష పంచమి, రాత్రి 1:46 వరకు ఉంది. తదుపరి షష్ఠి. ఇంకా మధ్యాహ్నం 2:33 వరకు ఉన్న పూర్వభద్ర నక్షత్రం ఉగ్ర నక్షత్రం కాబట్టి చాలా రకాల శుభకార్యాలలో వినియోగించరు. తదుపరి వచ్చే ఉత్తరాభద్ర నక్షత్రం మంచి నక్షత్రం. మాఘమాసంలో వచ్చే శుద్ధ పంచమిని మనం వసంత పంచమిగా జరుపుకుంటాం. వసంత పంచమి, శ్రీ పంచమి అని కూడా అంటారు. ఈ రోజే చదువుల తల్లి సరస్వతీదేవి పుట్టినట్టు బ్రహ్మవైవర్త పురాణం కూడా చెబుతుంది. ఈ రోజు ముఖ్యంగా సరస్వతీదేవి పూజ, అక్షరాభ్యాసం వంటివి చేస్తారు. వసంత పంచమి పూజకు ఉదయం 6:40 నుండి మధ్యాహ్నం 12:19 వరకు అనుకూలంగానే ఉంటుంది. ఈ రోజు ఏవైనా శుభకార్యాలు చేయాలనుకుంటే గనుక మీ పంతులు గారి సలహా తీసుకొని తారాబలం, చంద్రబలం కూడా చూసుకొని చేసుకోవడం మంచిది. శుభకార్యాలు కాని ముఖ్యమైన పనులు ఏవైనా ఉంటే శుభ సమయాలలో చేసుకోవచ్చు. సాధారణ రోజువారీ పనులు యథావిధిగా చేసుకోవచ్చు. చంద్రుడు ఈరోజు ఉదయం 8:33 వరకు కుంభరాశిలోను, తదుపరి మీన రాశిలోను, సూర్యుడు మకర రాశిలోను ఉంటారు. చంద్రాష్టమం ఈ రోజు ఉదయం 8:33 వరకు కర్కాటక రాశి వారికి, తదుపరి సింహ రాశి వారికి చంద్రాష్టమం ఉంటుంది. చంద్రబలం ఈ రోజు ఉదయం 8:33 వరకు చంద్రబలం ఉన్న రాశులు మేషం, వృషభం, సింహం, కన్యా, ధనుస్సు, కుంభం.
తదుపరి చంద్రబలం ఉన్న రాశులు వృషభం, మిథునం, కన్య, తుల, మకరం, మీనం. వీక్షకులకు సరదాగా ఒక చిన్న ప్రశ్న. ఈరోజు చంద్రోదయం ఎన్ని గంటలకో కామెంట్స్లో తెలపండి. ఈరోజు ప్రత్యేకతలు. వసంత పంచమి. తెలుగు సినీ హాస్య నటులు ఎంఎస్ నారాయణ గారి వర్ధంతి. దేశభక్తి దినోత్సవం. భారత స్వాతంత్ర సమరయోధులు నేతాజీ సుభాష్ చంద్రబోస్ గారి జయంతి రోజును దేశభక్తి దినోత్సవంగా జరుపుకుంటారు. శివసేన పార్టీ స్థాపకులు బాల్ ఠాక్రే గారి జయంతి. ఇంకా ఈరోజు పుట్టినరోజు మరియు పెళ్లి రోజు జరుపుకుంటున్న వారికి హృదయపూర్వక శుభాకాంక్షలు. జనవరి 23 శుక్రవారం. దినఫలాలు. ఒక్క మాటలో మేషరాశి వృద్ధి ఉంటుంది. వృషభ రాశి పొగడ్తలు లేదా ప్రశంసలు అందుకుంటారు. మిథున రాశి అవసరానికి సహాయం చేస్తారు. కర్కాటక రాశి శ్రమ అధికంగా ఉండవచ్చు. సింహ రాశి శ్రమకు తగిన ప్రోత్సాహం లభిస్తుంది. కన్యా రాశి అవసరానికి కావలసిన ధనం అందుతుంది. తులా రాశి మంచి మనసును చాటుకుంటారు. వృశ్చిక రాశి పెండింగ్లో ఉన్న పనులను పూర్తి చేస్తారు. ధనుస్సు రాశి విశ్రాంతిగా గడుపుతారు. మకర రాశి దయా హృదయాన్ని కలిగి ఉంటారు. కుంభరాశి కొన్ని పనులు పూర్తి కావాలంటే మెలకువగా వ్యవహరించాలి. మీన రాశి ప్రేమ ఆప్యాయతలు పొందుతారు. ఇవి ఈరోజు దినఫలాలు. మీ గ్రహస్థితి ఎలా ఉన్నా ఆ భగవంతుని అనుగ్రహం మీకు ఎల్లప్పుడూ ఉండాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మన బలానికి దైవ బలం తోడైతే అద్భుతాలు జరుగుతాయి. ప్రతిరోజు మర్చిపోకుండా దైవనామస్మరణ చేయండి. ఈ వీడియో నచ్చితే వెంటనే లైక్ చేయండి. మన వాళ్లకు ఎవరికైనా ఉపయోగపడవచ్చు. తప్పకుండా షేర్ చేయండి. మీరు ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయనట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న ఆల్ అని ఆప్షన్ని సెలెక్ట్ చేయడం వల్ల వీడియో అప్లోడ్ చేయగానే మీకు నోటిఫికేషన్ వస్తుంది. Thanks for watching. This is Deepthi.